నమస్కారం కేఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు కామారెడ్డి మెడికల్ కళాశాలను పరిశీలించిన కలెక్టర్ జితేష్ పాటిల్ తాగుటి ఎద్దడిని తక్షణమే పరిష్కరించాలని ఆదేశం యథావిధిగా కొనసాగుతున్న ప్రజావాణి కార్యక్రమం వివిధ ప్రాంతాల నుంచి వచ్చి వినతులు అందజేసిన ఫిర్యాదుదారులు ప్రధానిగా మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయడంపై బీజేపీ శ్రేణుల హర్షం టపాసులు కాల్చి సంబరాలు చేపట్టిన భాజపా నాయకులు కామారెడ్డి జిల్లాలో కలెక్టర్ జితేష్ బి పాటిల్ పర్యటించారు. ఇందులో భాగంగా పట్టణంలోని మెడికల్ కళాశాలతో పాటు రామేశ్వరపల్లిలోని జంతువుల రక్షణ కేంద్రాన్ని పరిశీలించారు. అక్కడ నెలకొన్న సమస్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కళాశాలలో నీటి ఎద్దడిని తక్షణమే పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. కామారెడ్డి మెడికల్ కళాశాలను సోమవారం జిల్లా కలెక్టర్ జితేష్ బి పాటిల్ సందర్శించారు. ప్రయోగశాల గ్రంథాలయాన్ని పరిశీలించారు. పుస్తకాలు కొరత ఉందని అధికారులు తెలపడంతో కావాల్సిన పుస్తకాలు ఇప్పించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కళాశాలలో తాగునీటి ఎద్దడిని తక్షణమే పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ సుజాతను ఆదేశించారు. మెడికల్ కళాశాల ఆవరణలో ఉద్యానవనం ఏర్పాటు కోసం ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు. ఉద్యానవనంలో ఔషధ మొక్కలు నాటాలని అధికారులను కోరారు. అనంతరం కామారెడ్డి మండలం రామేశ్వరపల్లిలోని జంతువుల రక్షణ కేంద్రాన్ని కలెక్టర్ జితేష్ పాటిల్ పరిశీలించారు. మున్సిపల్ ఆధ్వర్యంలో జంతువులకు రక్షణ కేంద్రం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కుక్కలకు ఇక్కడ శస్త్రచికిత్సలు చేయించినట్లు అధికారులు తెలిపారు. కుక్కల బారి నుంచి ప్రజలను రక్షించడానికి జంతువుల రక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. దేశ ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయడంపై బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు టపాకాయలు కాల్చి సంబరాలు నిర్వహించారు. భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఆదివారం కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా బీజేపీ నాయకులు బాణసంచాలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. నరేంద్ర మోదీ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. 3 సార్లు వరుసగా ప్రధాని పదవి చేపట్టడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించి మోదీ ఆరోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. అలాగే పలు ప్రాంతాలలో బీజేపీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. భరతమాత కన్నీటి కోనేటిలో కమలం పూసింది. ఆ కమలం పువ్వు కాషాయ జెండా నన్న మోసింది. నర్కుడ శంషాబాదు రాజేంద్ర నగరుల ధర్మం కలిసింది. నేను పేదల గుండెల వేనన్ననే ధైర్యం పంచింది. కన్నీటి కోనేటిలో కమలం పూసింది. ఆ కమలం పువ్వు కాషాయ జెండా నన్న మోసింది. ప్రజావాణిలో స్వీకరించిన అర్జీలను జాప్యం లేకుండా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. దరఖాస్తు తిరస్కరణ లేదా
పరిష్కరించకపోవడానికి ఏదైనా కారణాలుంటే ఫిర్యాదులకు సకాలంలో తెలపాలని కోరారు. లోక్సభ ఎన్నికలు ముగిసిన అనంతరం సోమవారం కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ప్రజల నుండి 50 వినతులు స్వీకరించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణిలో తమ సమస్యలు చెబితే వెంటనే పరిష్కారం అవుతాయని దృఢనమ్మకంతో ఎంతో బాధ ఆవేదనతో వివిధ ప్రాంతాల నుంచి ఫిర్యాదుదారులు వస్తారన్నారు. వారిని ఆప్యాయతతో పలకరించి సమస్యలను సావధానంగా విని పరిష్కరించాలన్నారు. లేదా పరిష్కార మార్గాలు చూపాలని సూచించారు. ఇక్కడ పరిష్కారం కాకపోతే ప్రజాభవన్ కు వెళ్తున్నారని ఆ పరిస్థితులకు దారితీయకుండా ఫిర్యాదుదారుల వినతులను సక్రమంగా పరిష్కరించి పరిష్కార మార్గాలు చూపాలన్నారు. ప్రతి మంగళ శుక్రవారాలు హైదరాబాద్లోని ప్రగతి భవన్లో నిర్వహించే ప్రజావాణిలో జిల్లాకు సంబంధించి 391 వినతులు అందగా సీఎంఓ కార్యాలయం నుండి ఆ వినతులను జిల్లాకు పంపారన్నారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రుద్రూర్ మండల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కురిసిన గాలివానకు కరెంటు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు పడిపోయిన మరమ్మతులు చేయించడం లేదని చెప్పారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. 15 రోజుల క్రితం కురిసిన గాలివానకు రుద్రూర్ మండలంలోని అంబం గ్రామంలో కరెంటు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు తెగి పడిపోయాయి. 2 వారాలు గడుస్తున్నా చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్యం వహించడం ఏమిటని రైతులు విద్యుత్ శాఖ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులను సంప్రదిస్తే ఇవాళ రేపు అని కాలం వెల్లదిస్తున్నారని వాపోతున్నారు. ఇదిలా ఉండగా అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో వరి నారుమళ్ల ఎండిపోయే పరిస్థితి ఏర్పడడంతో రైతులు బాధలు వర్ణతీతంగా మారాయి. ఎప్పుడో వారం రోజుల క్రితం వేయాల్సిన వరి నాట్లు ఆగిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై రుద్రు ఏ శ్రీనివాస్ వివరణ కోరగా రేపు ఉదయమే మిగిలిపోయిన మరమ్మత్తు పనులు పూర్తి చేస్తామని జవాబిచ్చారు. ఇప్పుడు ప్రకటనలు. గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు. మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్.
ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్, ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన, కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006000330. టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్పొరేట్ కళాశాలల్లో ఫీజుల దోపిడీ అరికట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. ఈ మేరకు ఇంటర్మీడియట్ సంయుక్త కార్యదర్శికి వినతిపత్రం అందజేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు, కార్పొరేట్ జూనియర్ కళాశాలల దోపిడీని అరికట్టాలని కోరుతూ టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కార్యాలయాన్ని ముట్టడించారు. సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలలు అకాడమీల పేరుతో విచ్చలవిడిగా ఫీజుల దోపిడీకి పాల్పడుతున్నాయన్నారు. ఇంటర్ విద్యకి ₹1,00,000 చెల్లించే పరిస్థితులు నెలకొని ఉన్నాయన్నారు. ఫీజులను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నిరసిస్తూ ఆందోళన నిర్వహించడం జరిగిందన్నారు. కార్పొరేట్ కళాశాలలో గత సంవత్సరం విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడడం జరిగిందని, అయినా ఇంతవరకు వాటిపైన చర్యలు తీసుకోలేదని చెప్పారు. ప్రభుత్వ కళాశాలలో మౌలిక సదుపాయాలు లేవని కారణంగా తల్లిదండ్రులు ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలల వైపు మొగ్గు చూపడం జరుగుతుందని, ప్రభుత్వం వెంటనే మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించాలని కోరారు. ఈరోజు టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కార్యాలయం హైదరాబాద్లో ముట్టడి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కళాశాలల దోపిడీని అరికట్టాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ ముట్టడి కార్యక్రమం చేపట్టాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి తర్వాత ఈరోజు కార్పొరేట్ జూనియర్ కళాశాలలు అనుసరిస్తున్నటువంటి విద్యా వ్యతిరేక విధానాల వల్ల ఈరోజు లక్షలాది రూపాయల ఫీజులను వసూలు చేస్తూ వారికి కావాల్సినటువంటి నాణ్యమైనటువంటి విద్యను అందించకుండా ఈరోజు విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమవుతున్నటువంటి కార్పొరేట్ కళాశాల పైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇంటర్మీడియట్ బోర్డు జాయింట్ సెక్రటరీ వసుంధర మేడంకి ఈరోజు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో ఈరోజు అకాడమీల పేరుతోని 3 నుంచి 5 లక్షల రూపాయలను వసూలు చేస్తూ ఈరోజు ఆ విద్యార్థులను ప్రైవేట్ కళాశాల అడ్మిషన్లు ఒక చోట, మరి తరగతులను ఒక చోట నిర్వహిస్తున్నటువంటి జూనియర్ కళాశాల పైన ఈరోజు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఈరోజు విద్యార్థుల పైన అధిక ఫీజుల భారం పడుతుందని చెప్పేసి ఈరోజు ఆరోపించడం జరుగుతుంది. ఈరోజు టీఆర్ఎస్ అనుసరించినటువంటి విధానాలను వ్యతిరేకిస్తూ ఈరోజు ఎన్నో పోరాటాలు చేసిన ఫలితంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈరోజు పార్టీ అధికారంలోకి అయితే వచ్చింది, కానీ ఈరోజు రాష్ట్రానికి ఈరోజు విద్యాశాఖ మంత్రి లేకపోవడం అనేటువంటి చాలా బాధాకరం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలను జూన్ 1 నుంచి ప్రారంభించినప్పటికీ కూడా మరి ఫీజుల నియంత్రణ చేయడంలో పూర్తిగా విఫలం కావడం జరిగింది. ఈరోజు టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ తరఫున ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము, వెంటనే అధిక ఫీజులకు వసూలు చేస్తున్నటువంటి కళాశాల పైన ఈరోజు కోచింగ్ పేరిట, ఈరోజు ఈ ఎంసెట్, నీట్, ఐఐటి పేరిట ఈరోజు అకాడమీలను ఏర్పాటు చేసి మరి కోట్లాది రూపాయలను వసూలు చేస్తున్న వాటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి వెంటనే ప్రభుత్వం స్పందించకపోతే రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాల్లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో ఉద్యమ బాట పడతామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించడం జరుగుతుంది. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కామారెడ్డి డిఈఓ రాజు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 6వ తేదీ నుంచి 19వ తేదీ వరకు బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్కూల్ ఏజ్ పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రతి సంవత్సరం విద్యార్థులకు ఉచిత పుస్తకాలు అందజేయడం జరుగుతుందన్నారు. 86,000 మంది విద్యార్థులకు 2 జతల దుస్తులు ఉచితంగా ఇస్తున్నామని చెప్పారు. కామారెడ్డి జిల్లాలో దాదాపు ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హై స్కూల్స్ కలిపి 172 పాఠశాలలు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. గుడ్ మార్నింగ్ అండి. నేను డిఓ కామారెడ్డి, నా పేరు ఎస్ రాజు. బడిబాట ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమము ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటాము తెలంగాణ రాష్ట్రంలో. ఈ సంవత్సరము 6వ తేదీ నుంచి స్టార్ట్ కావడం జరిగింది. అంటే నిన్ననే ఇనాగ్రేషన్ జరిగింది. 6వ తేదీ నుంచి 19వ తేదీ వరకు మనం ఈ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. 12వ తేదీ నాడు స్కూల్స్ సమ్మర్ వెకేషన్ తర్వాత రీఓపెనింగ్ జరుగుతూ ఉంది. సో ఈ బడిబాట మేము చాలా పెద్ద ఎత్తున మా కామారెడ్డి జిల్లాలో, ఎందుకంటే ఇప్పుడు 1వ తరగతి పిల్లలంతా 2వ తరగతికి వచ్చారు కాబట్టి 1వ తరగతిలో దాదాపు 10,000 మంది విద్యార్థులని మేము అడ్మిట్ చేసుకోవాలని ఒక లక్ష్యంతో ఉన్నాము. సో ఈ 1వ తరగతి భర్తీ కావాలంటే మన దగ్గరలో ఉన్న మొత్తం అంగన్వాడీలో చదువుకుంటున్న పిల్లలందరూ 5+ ఏజ్ అవుతారు కాబట్టి ఖచ్చితంగా మన ప్రభుత్వ పాఠశాలను చేర్పించాలని నిన్నటి నుంచి మా ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు
ఇంటింటికి తిరిగి సర్వే చేసి వాళ్ళ పేర్లన్నీ రాసుకొని స్కూల్ ఏజ్ పిల్లలు ఉన్న పేర్లన్నీ రాసుకొని మన ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని చెప్పడం జరుగుతుంది. దీనికి మన ప్రభుత్వం నుంచి అందించే ఫలాలు కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మన ప్రభుత్వ పాఠశాలలో ట్రైన్డ్ బీఈడి ఎంఈడి మన టీచర్ ట్రైనింగ్ ఉన్న ట్రైన్డ్ టీచర్స్ ఉంటారు. దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మా పాఠశాలలోనే చదవాలి. ఎందుకంటే ప్రైవేట్ పాఠశాలలో వెళ్ళినట్టయితే మీకు అక్కడ ట్రైన్ టీచర్స్ ఉండరు, ఇరుకిరుకు గదులు ఉంటాయి. అదే ప్రభుత్వ పాఠశాల మనం తీసుకున్నట్టయితే పోయిన సంవత్సరం మన ఊరు మనబడిలో కూడా చాలా రిపేర్స్ మనం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు అమ్మ ఆదర్శ పాఠశాలలో కూడా ఎమర్జెన్సీ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేస్తున్నాం. ఎలక్ట్రిఫికేషన్ చేస్తున్నాం, టాయిలెట్ రిపేర్స్ చేస్తున్నాం, చిన్న చిన్న రిపేర్లు చేస్తున్నాం. డ్రింకింగ్ వాటర్కి సంబంధించి పైన ట్యాంకులు పెట్టిస్తున్నాం, బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ పెట్టిస్తున్నాం, వాష్ బేసిన్లు పెట్టిస్తున్నాం. సో ఈ విధంగా అన్ని స్కూళ్ళల్లో డ్యూయల్ డెస్క్లు వస్తున్నాయి. ప్రతి స్కూల్లో ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హై స్కూల్లో మొత్తం డ్యూయల్ డెస్క్లు మేము ఇండెంట్ కూడా పెట్టాం. అది సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంటు. స్టేట్ గవర్నమెంట్ నుంచే మా విద్యాశాఖ డైరెక్ట్ స్కూల్ పాయింట్కి పంపించడం జరుగుతుంది. అంతేకాకుండా మన దగ్గర ఉన్న అన్ని హై స్కూళ్ళల్లో కేజీబీలలో అప్పర్ ఏ విధంగా బెనిఫిట్స్ ఉన్నాయి. ఒక విద్యార్థిని ప్రైవేట్లో అడ్మిట్ చేస్తే మీకు ఫస్ట్ క్లాస్లో అడ్మిట్ చేస్తే ట్యూషన్ ఫీజు అని చెప్పేసి, అడ్మిషన్ ఫీజు అని చెప్పేసి, అలాగే బస్సు ట్రావెల్ ఖర్చులని, ట్రాన్స్పోర్టేషన్ అని, టై బెల్ట్ ఇవన్నీ. ఎందుకంటే మన దగ్గర ఇవన్నీ ఏమీ ఉండవు. ఎందుకంటే వితిన్ 1 కిలోమీటర్ లోపల ప్రైమరీ స్కూల్ ఉంటుంది, వితిన్ 3 కిలోమీటర్స్ లోపల అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉంటుంది, వితిన్ 5 కిలోమీటర్స్ లోపల హై స్కూల్ ఉంటుంది. మనకు ట్రాన్స్పోర్టేషన్ అవసరం లేదు, మనకు డ్రెస్సులు మనకు ఫ్రీగానే ఇస్తున్నారు, మనకు టై బెల్ట్ ఏం కొనాల్సిన అవసరం లేదు, నోట్బుక్స్ కొనాల్సిన అవసరం లేదు, పాఠ్య పుస్తకాలు కూడా కొనాల్సిన. మేము మా ఉపాధ్యాయులకు కూడా అదే చెప్పడం జరిగింది. ఒక విద్యార్థిని మన ప్రభుత్వ పాఠశాల చదివిస్తే వారికి ఈ విధంగా ఎంత సేవ్ అవుతుంది. ఒక 10 సంవత్సరాలు ఈ విధంగా 75,000 మీరు పోగు చేసి పెడితే మరి సంవత్సరానికి 7,50,000. ఓకే. మన కామారెడ్డి జిల్లాలో దాదాపుగా ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హై స్కూల్స్ అన్నీ కలిపి దాదాపు 172 పాఠశాలలు పనిచేస్తున్నాయి. మేము రెగ్యులర్గా మా మండల విద్యాశాఖ అధికారులతోటి మేము జిల్లా స్థాయిలో కూడా రెగ్యులర్గా జూమ్ కాన్ఫరెన్స్ పెట్టి వాళ్ళకి చెప్తా ఉన్నాము. ప్రైవేట్ పాఠశాలలు ఎవరైతే రెన్యువల్స్ అయిపోయినాయో వాళ్ళని వెంటనే రెన్యువల్స్కి అప్లై చేసుకోమని చెప్తా ఉన్నాం. హై స్కూల్ అయితే మేము హైదరాబాద్కి ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. రెన్యువల్ కూడా మేము ఫార్వర్డ్ చేస్తాము. 1 to 5th క్లాస్ అని అక్కడక్కడ బోర్డులు పెట్టి అడ్మిషన్స్ స్టార్టెడ్ అని పెట్టుకుంటారు. వారికి సంబంధించి కూడా మేము రెగ్యులర్గా దినపత్రికలలో మేము ఇస్తున్నాము, ప్రెస్ నోట్ ఇస్తున్నాము. తల్లిదండ్రులు జాగ్రత్త. ప్రైవేట్ పాఠశాలలో చేర్పించేటప్పుడు దానికి పర్మిషన్ ఉందా లేదా మీకు సమాచారం తెలియకపోతే మీ దగ్గరలో ఉన్న మా మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ని సంప్రదించి మీరు పర్మిషన్ ఉన్న స్కూల్లోనే చేర్పించండి, నష్టపోకండి చెప్పి మేము క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అంటే ప్రైవేట్ అంటే మాకేం వ్యతిరేకత కాదు, రూల్ ప్రకారం రమ్మంటున్నాం, పర్మిషన్ తీసుకోమంటున్నాం. మేము వచ్చిన వాటికి కూడా ఎప్పుడు మేము ఆపట్లేదు. రూల్ ప్రకారం ఉంటే అందరికీ మేము పర్మిషన్స్ ఇస్తున్నాం. థ్యాంక్ యూ సార్. తీసుకోండి, ఫోటో కొట్టుకోండి. సాఫ్ట్ కాపీ వాట్సాప్ చేసేది ఆల్రెడీ. ఇట్లా సంతకం పెట్టినట్టు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కామారెడ్డి మెడికల్ కళాశాలను పరిశీలించిన కలెక్టర్ జితేష్ పాటిల్. తాగుటి ఎద్దడిని తక్షణమే పరిష్కరించాలని ఆదేశం. యథావిధిగా కొనసాగుతున్న ప్రజావాణి కార్యక్రమం. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి వినతులు అందజేసిన ఫిర్యాదుదారులు. ప్రధానిగా మోదీ 3వసారి ప్రమాణ స్వీకారం చేయడంపై బీజేపీ శ్రేణుల హర్షం. టపాసులు కాల్చి సంబరాలు చేపట్టిన భాజపా నాయకులు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9 ప్రతిక్షణం ప్రజాపక్షం.